హలో అందరికీ, ఈరోజు నా వీడియో వచ్చేసి నెయ్యి హోమ్మేడ్ గీ తయారు చేయడం అండి. మనం నెయ్యి జనరల్గా బయట కొనుక్కుంటాం కదా, వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో అని కొంచెం భయం ఉంటుంది. అట్ ది సేమ్ టైం బయట తీసుకున్న నెయ్యి కెమికల్స్ కూడా ఉంటాయి కదా. నేను మా పాప కోసం అని చెప్పి పెరుగు మీద మేగడ తీసి ఒక 10 to 15 days స్టోర్ చేసిన దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి దాన్ని మిక్సీ పట్టేశానండి. పైన మిక్సీ పట్టిన 10 minutes తర్వాత ఇలా మేగడ వచ్చింది. ఒకసారి కవ్వంతా అలా కొంచెం చిలికితే కొంచెం గట్టి పడుతుంది కదా అని చిలికాను. తర్వాత వెన్న తీసి 2 times వాటర్లో కడిగేసి తర్వాత కిచెన్ బాండీ పెట్టుకుని బాండీలో ఈ వెన్న వేసేయడమేనండి. ఒక 20 minutes వరకు అయితే మనం అలా తిప్పుతూనే ఉండాలి. తిప్పకపోతే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను గిన్నెకి అడుగంటేస్తుందండి. తర్వాత మీకు కుదిరితే బీటు మూకుడు అంటారు కదా, పూర్వం యూజ్ చేసేవారు. ఆ బీటు మూకుడులో అయితే అసలు అడుగంటదండి. చాలా బాగా ఎక్కువ నెయ్యి అవుతుంది, అడుగంటకుండా బాగా వస్తుంది. నేనైతే వచ్చేసి స్టీల్ పాత్రలో యూజ్ చేశానండి. స్టీల్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే అది కొంచెం అడుగంటేసినట్టు అయింది. సో ఫైనల్లీ నెయ్యి అయితే చాలా బాగుందండి. ఆ అరోమా, స్మెల్ ఎంత బాగా వచ్చిందంటే పచ్చళ్ళలో వేసుకుని తింటే ఎంత బాగుందంటే పూర్వం నానమ్మలు తాతయ్యలు చేసేవారు, నానమ్మలు అమ్మమ్మలు చేసేవారు కదా, సేమ్ టేస్ట్ వచ్చిందండి. ప్యూర్ వైట్ కలర్ వచ్చిందండి. లాస్ట్లో కొంచెం మా అడుగంటం వల్ల కొంచెం బ్లాక్ వచ్చింది కానీ